అందరికి కూడా మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా నేను చేసిన పనిని గుర్తించి నన్ను మళ్ళోసారి గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోనని, వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసే భాగ్యం నన్ను కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏదేమైనా ప్రజల తీర్పు మేము వహిస్తాం. అందరికీ తప్పకుండా అందరికీ వాళ్ళకు కూడా సహకరిస్తాం. వాళ్ళు కూడా మంచిగా 6 గ్యారెంటీలు పెట్టిర్రు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు బాగా సంతోషమే, ఏం ఇబ్బందికరం లేదు. మేము కూడా మా జిల్లాలో అన్ని అవునమ్మా, మా జిల్లాలో అట్లా పని చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించి అందరినీ గెలిపించారు. నేను జిల్లా మంత్రి కెప్టెన్గా ఉన్నా కాబట్టి అట్లా రిజల్ట్. తొందర ఎందుకు గురువు నీకు? ఇప్పుడు చాలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం ఉన్నాయి, రిజల్ట్స్ ఇంకా మొత్తం రాలి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు పోయి? నువ్వు నాకు అర్థం కాదు. మా ఎల్పీ కూర్చుంటుంది, నిర్ణయం తీసుకుంటుంది. సరే एक मिनट అరే అన్ని క్వశ్చన్లు ఈరోజు అయితే మళ్ళీ రేపు వెళ్ళి ఉండే మాడతారు పోయి, మీరు నాకు అర్థం కాదు. పార్ట్ ఆఫ్ సి ఎలక్షన్, వెన్ యూ గో టు అన్ ఎలక్షన్ దెర్ ఆర్ ఓన్లీ 2 outcomes, either you win, you lose. Today we lost, but not every day is the same. See, we will bounce back, we'll come back strong, we'll come back even stronger. So wait for that day. నేను ఏమంటున్నా అంటే, not every day is today is Sunday, I know, not every day is Sunday, remember that. नहीं वो लड़की चिल्ला रही है यार, तुम रुक जाओ यार. बोल लो यार. हाँ. Well, let's wait and see. Let's not jump the gun. Let's not rush to any conclusions. Let me not doubt my own MLAs. No. Why do we have to create unnecessary speculation at this point? The results are just about out. Let's not jump the gun. Let's not talk about anything else other than the fact that people have worked hard. My party leaders have worked hard. Workers have worked hard. They've put in their blood and sweat. So let me thank them. మీకు నాకు దగ్గర 69 సంవత్సరాలు వచ్చాయి, 70 ఏళ్ళు వస్తాయి ఫిబ్రవరి వస్తాయి. రేపటి తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, యువకులు మీరు దీన్ని మీరు పాలించుకునేది మీరే, నడిపించుకునేది మీరే. నేను ఒక తొవ్వదారి చూపించి పోతాం. ఎవరు బతకరు కదా, 1000 ఏళ్ళు ఎవరు బతుకుతారు నాకు అర్థం కదా. ఎంతసేపు పని చేస్తాం, పానం వాడమని చెప్పి చేస్తాం. జర కొంచెం కింది అయితే అయిపోయి ఏం ఉంటుందా? కాబట్టి మీరు యూత్ ఉన్నారు, మంచిగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలోనే, కరీంనగర్ జిల్లాతో పాటు కరీంనగర్ నియోజకవర్గంలో ఎవరికి కలిగిన అదృష్టాన్ని కలిగించిన నా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కూడా నన్ను ఎమ్మెల్యే గెలిపించేందుకు నేను హృదయపూర్వకంగా నా కరీంనగర్ ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇందులో మా ముస్లిం సోదరులు, మా హిందూ సోదరులు, మా క్రైస్తవ సోదరులు, మా సిక్కు సోదరులతో పాటు ఆల్ దళిత వర్గాలు కూడా అన్ని కూడా ఈరోజు బీసీ వర్గాలు కూడా గంగుల కమలాకర్ మా ఓడు గంగులకర్ ఓటేస్తామని చెప్పేసి సుమారు 92,500 ఓట్లు వేసి నన్ను గెలిపించేందుకు నా జీవితకాలం కూడా కరీంనగర్ ప్రజలు కూడా మర్చిపోను. నాకు ఒకటే తప్పన, రేపటి నుంచి నా ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలి, ఎవరికి నా అదృష్టాన్ని కలిగించారు, వాడు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ఈరోజు రాజకీయాలు సమాప్తం. రాజకీయాలు మళ్ళీ మాట్లాడను. 5 సంవత్సరాలు మళ్ళీ ఓన్లీ ప్రజలు నా మీద నమ్మకంతో ఓట్లేసినందుకు ఒకటే డెవలప్మెంట్ మీద ఓట్లాడిన నేను ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. కాబట్టి నిరంతరంగా నేను ప్రజాసేవలు ఉంటా, ప్రజలు అభివృద్ధి చేస్తూ ఉంటాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఒకప్పుడు ఒకటే నేర్పిర్రు, ప్రజలు ఎప్పుడైతే ఓటేస్తారో వాళ్ళ నమ్మకంతో ఓటేసినట్టు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయమని కాబట్టి ఆ నిబద్ధతలు పోతున్నాం. ఇక్కడ హిందువులము, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉన్న కాబట్టి నగరం ప్రశాంతంగా ఉన్నది. ఇది కొనసాగిస్తేందుకు నా రక్తం దారబోస్తా. అంత మళ్ళీ చెప్తున్నాను, శాంతియుత వాతావరణం ఉండే విధంగా కరీంనగర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఉండకుండా పీస్ ఉండేందుకు నా ప్రయత్నం చేస్తాను. దానికి ఎక్కడికైనా ఇంతవరకైనా నేను కొంచెం సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా ఒకటి, డెవలప్మెంట్ కొనసాగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. డెవలప్మెంట్ షుడ్ బి కంటిన్యూ కావాలి. అదే కోరుకుంటారు ప్రజలు. ఈ భూమి మీద 1000 బతకం కదా మనం, కానీ బతికిన రోజులు ప్రజలకు ఏం సేవ చేసిన భాగ్యం కలుగుతాయి. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో నేనైతే హామీ ఇచ్చాను, కరీంనగర్ను ఒక 2వ నగరంగా తీర్చిదిద్దాలి. సరే, ప్రభుత్వం అది కాకపోవచ్చు, ఏ ప్రభుత్వమే కదా, డెఫినెట్గా ప్రభుత్వంతో మాట్లాడుకొని నా నిధులు నేను తీసుకుంటా, నాకు రావాల్సిన నిధులు తీసుకుంటా, పోరాటం చేస్తా, అడుగుతా, ఇవ్వకపోతే పోరాటం చేస్తా. పోరాటం నాకు కొత్త కాదు,
పోరాటం చేసైనా నా నిధులు నేను తీసుకొచ్చుకుంటా, సబలీకృతం చేసుకుంటా. ఈ కరీంనగర్ నగరం యొక్క శాంతియుత వాదం 10 సంవత్సరాలు ఉన్నది. ఈ శాంతియుత వాదం కొనసాగేందుకు నేను దేనికో సిద్ధంగా చెప్తున్నాను. ముఖ్యంగా నాకు సహకరించిన నా పార్టీ కార్యకర్తలు, నా పార్టీ నాయకులు, నా గౌరవ కార్పొరేటర్లు, మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీ సభ్యులు, ముఖ్యంగా మా యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్తో పాటు ప్యాక్స్ చైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, ఒక్కరు కాదు 2 కాదు. ఈరోజు నా జీవితకాలం కూడా వాళ్ళకి 100 మంది చెప్తున్నాను. నా చర్మం వచ్చి చెప్పులు కుట్టించినా కూడా వాళ్ళు రుణం తీసుకోను. మా కార్యకర్తలు ఒక కసిగా పనిచేసారు. ఒకరు కాదు, 2 కాదు, 100,000 మంది కూడా మేము ఏమి ఇచ్చినా కూడా వాళ్ళు రుణం తీసుకోలేము. ఛాయ్ తాగినామా, బిస్కెట్ తిన్నామా అని అడగలే ఎప్పుడు. కానీ కసిగా పనిచేసినందుకు నా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నిజంగా నేను శిరస్సు వచ్చి నమస్కరించిన. ఉదయపూర్వక ఇంత గొప్పగా ఏ పార్టీకి ఉండదు కావచ్చు, ఇంత గొప్పగా పనిచేసాడు. మా ఎంఎం పార్టీ కూడా, మా పొత్తు పార్టీ, డెఫినెట్గా చెప్తాను. ఎస్, ఎంఎం మా పొత్తు పార్టీ తప్ప డెఫినెట్గా మేము కూడా కలిసిమెలిసి పనిచేసినాం. రేపు పొద్దునగా అభివృద్ధికి ముందులో వాళ్ళ సహకారం తీసుకుంటాం. కానీ అభివృద్ధికి నాకు ఇష్టం, కానీ లాండ్ ఆర్డర్ ఇష్యూలో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాము. కాబట్టి ప్రజలారా, కరీంనగర్ ప్రజలారా, 5 సంవత్సరాల కోసం నేను ఎమ్మెల్యే గెలిపించినాం. 5 సంవత్సరాలు నాకు వేరే ఆలోచన ఉండదు, కేవలం అభివృద్ధి తప్ప వేరే ఆలోచన ఉండదు. రాజకీయాలలో ఇప్పటివరకు మాట్లాడినాం, ఇక మేము మళ్ళీ మాట్లాడము. కాబట్టి దయచేసి మనం మాట్లాడదాం కూడా అవకాశం ఇవ్వకండి. మేము ఓన్లీ అభివృద్ధి తీసుకుపోతాం. కాబట్టి మీరు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో, మున్సిపల్ ఎన్నికల్లో మనం రాజకీయం మాట్లాడతాం. అప్పటిదాకా అభివృద్ధి చేసుకునండి. నన్ను రాజకీయంగా మాట్లాడేది ఆ అవకాశాన్ని నాకు కలిగేదని చెప్పి ప్రతిపక్షం కోరుకుంటున్నాను. ఈరోజు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా నేను కూడా చెప్తున్నాను, ఎస్, ప్రజా తీర్పు శిరసావించాలి. ఎవరైనా కానీ ప్రజల తీర్పు శిరసావించాలి. కాబట్టి వీళ్ళు వేసిన వాటినే కాదు, ప్రజా తీర్పు అల్టిమేట్గా ప్రజా తీర్పు గురించి. కాబట్టి ప్రజల తీర్పు ఈరోజు మాకు ఉన్నది కాబట్టి, మేము గెలిచాం కాబట్టి ప్రజా తీర్పును అందరూ శిరసావించాలి. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మా ప్రభుత్వం రాలేకపోవచ్చు, కానీ ప్రజా తీర్పు అందరూ శిరసావించని చెప్పి చెప్పడం కాదు. ఎందుకంటే ప్రజలే గొప్ప వ్యక్తులు, ప్రజలే మా శక్తివంతులు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకున్నాగా మేము శిరసావించాం. కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే వల్ల ప్రజలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకం చేస్తే డెఫినెట్గా ప్రజల పక్షాన్ని పోరాడు చేస్తుంది. ప్రజా వ్యతిరేకం చేసిన, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకున్నా డెఫినెట్గా మాకు పోరాటం కొత్త కాదు. 2009లో ప్రతిపక్ష నాయకుడు ఉన్నా నేను. రేపు పొద్దునగా ప్రజా సమస్య తీర్చకున్నా, మీ వాగ్దానాలు తీర్చకున్నా డెఫినెట్ ప్రజల పక్షాన పోరాటం ఉంటాం, ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజల కోరికలు ఏదైతే ఉన్నదో, మీరు ఏదైతే మాట ఇచ్చిందో, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ఆ వారి నమ్మకాన్ని మమ్మ చేయకుండా పరిపాలించండి. మేము డెఫినెట్గా మేము ఇబ్బంది చేయము. కానీ ప్రజా వ్యతిరేకం చేస్తే మాత్రం డెఫినెట్గా మేము ప్రజల పక్షం నిలబడదని చెప్పి మీ ద్వారా ప్రజలతో చెప్తున్నాం. జై తెలంగాణ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు, స్కీములు, కబ్జాలు, అవినీతి రాజకీయాలు, కలమే అక్షరగళమై పోరాడుతాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకున్నాం. ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక.